2029లో ఖచ్చితంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.